హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము అష్టమ స్కందంలో 5వ అధ్యాయము 49వ శ్లోకం నుంచి మనము మన యొక్క చర్చ కంటిన్యూ చేద్దాము. నలభై 49వ శ్లోకము. యదా హి స్కంద శాకానాం తరోర్మూలావసేచనం ఏవమారాధనం విష్ణో సర్వేషామాత్మనశ్చహి. లక్ష్మీజీ మాతాజీ మీరు అనువాదం చదవండి, అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దాంట్లో వృక్షమూలమునకు నీరు పోసినప్పుడు దాని కాండము కొమ్మలు సహజముగానే తృప్తి చెందగలవు. అట్లే మనుజుడు విష్ణు భక్తుడైనప్పుడు ఎల్లరూ సేవింపబడినట్లుగాను ఏలయనగా
ఎల్లరూ సేవింపబడునట్లగును. ఏలయనగా ఆ దేవదేవుడే ఎల్లరకు పరమాత్ముడై ఉన్నాడు. భాష్యము. పద్మపురాణమునందు ఇట్లు చెప్పబడినది. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం, తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. అన్ని ఆరాధనల్లో విష్ణు ఆరాధనమే శ్రేష్టమైనది. కానీ వైష్ణవారాధనము అనగా విష్ణు భక్తిని ఆరాధనము విష్ణు ఆరాధన కన్నను శ్రేష్టతరమై ఉన్నది. భౌతిక వాంఛానురక్తులకు జనులు పలువురు దేవతలను ఆరాధింతురు. కామైస్తైర్హృత జ్ఞానాః ప్రపద్యంతేన్య దేవతాః. జనులు పలు కోరికలతో సతమతమయ్యేడి కారణమున శివుని, బ్రహ్మను, కాళికను, దుర్గాదేవిని, గణేశుని, సూర్యుని వాంఛాసిద్ధికై ఆరాధింతురు. కానీ భాగవతము 4.31.14 నుండే ఇంకొక చోట ఇట్లు చెప్పబడినది. యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖాః ప్రాణోపహారాచ్చయతే యదేంద్రియాణం తదైవ సర్వార్హణమచ్యుతేజ్య. వృక్షమూలమునకు నీరు పోయట ద్వారా కాండమును, కొమ్మలను, ఫలపుష్పములను సంతృప్తిపరచినట్లగును. ఉదరమునకు ఆహారమునొసగట ద్వారా దేహేంద్రియములన్నింటినీ తృప్తి కలిగించినట్లగును. విష్ణు ఆరాధనము ద్వారా మనుజుడు ఎల్లరను సంతృప్తి పరచగలడు. మా కృష్ణ చైతన్యోద్యమము ఏదో శాఖాపరమైన ధార్మికోద్యమము కాదు. నిజమునకు ఇది విశ్వ కళ్యాణమునకే ఉద్దేశించబడినది. కుల మత జాతి వివక్ష లేకుండా ఎవరైనను దీని యందు ప్రవేశమును పడేయవచ్చును. మనుజుడు దేవదేవుడగు శ్రీకృష్ణుని విష్ణుతత్వములకు మూలము. అర్చించుటను నేర్చినచో పూర్ణ సంతృప్తిని బడసి పరిపూర్ణుడు కాగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే కనుక యొక్క సనాతన ధర్మము అని అంటే కనుక ఏమనుకుంటారు అందరూ కూడాను పాలిథియిజం అనుకుంటారు అన్నమాట. పాలిథియిజం అంటే కనుక ఏమిటి? భగవంతుడు, దేవుడు చాలా మంది ఉంటారు అని చెప్పి పొరపడతారు అనమాట వాళ్ళందరూ కూడా. యాక్చువల్ గా ఇది ఏమవుతుందంటే కనుక మనది పాలిథియిజం లాగా కనపడుతుంది మాత్రమే. కానీ సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏమిటి? అందరికీ కూడా మూలం ఒక్కడే. అలా అయితే చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడికి అంత ఐడియా లేదనుకోండి, ఏమనుకుంటాడు? ప్రతి కొమ్మ, చెట్టుకు ఉన్నటువంటి ప్రతి కొమ్మ, రెమ్మ, ఆకులు అన్ని కూడా వేరు వేరు, దానికి ఎటువంటి సంబంధం లేదు, అన్ని కూడా వేరు వేరే అనుకుంటాడు. కానీ ఎవరైతే కొంచెం పెద్దవాళ్ళు అవుతారో, జ్ఞానం వస్తుందో వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. మిగతా కొమ్మలన్నీ కూడా ఆ యొక్క వేరు అదే విధంగా మూలం మీద ఆధారపడి ఉన్నాయి. అన్నింటికీ కూడా ఆ కాండము అదే విధంగా వేరు, చెట్టు మొదలు ఏదైతే ఉంటుందో అదే మూలము. దాని నుంచే వాటికి పూర్తిగా ఆధారపడతాయి, మొత్తం పోషణ అంతా అందుతుంది. సో అన్ని కూడా అక్కడి నుంచే జరుగుతాయి అన్నమాట. సో అదే విధంగా ఇక సనాతన ధర్మం కూడా బయట చూసేటువంటి వాళ్ళకి, తెలివి తక్కువ వాళ్ళకి ఏమనిపిస్తుంది? పాలిథియిజం అంటే చాలా దేవుళ్ళు ఉన్నారు మీకు అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమిటి, ఎంతమంది మిగతా దేవుళ్ళందరూ కూడా ఉన్నా సరే, దేవతలందరూ ఉన్నా సరే, వాళ్ళందరూ కూడా ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు విష్ణువు మీద అందరూ ఆధారపడుతూ ఉన్నారు. ఆయనే అందరికీ కూడా మూలము. ఆయనే అందరికీ కూడా మూలము. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలా చోట్ల ఇదే విషయాన్ని చెప్పారు, భగవద్గీతలో కూడా చెప్పారు. సో ఆ తర్వాత ఈ యొక్క శ్రీమద్ భాగవతం 4వ స్కందం 31వ అధ్యాయం 14వ శ్లోకంలో కూడా చెప్పారు. ఎలా అయితే కనుక చెట్టు మొదటికి నీరు పోస్తే కనుక ఏమవుతుంది? చెట్టుకి అంతా కూడా మనం పోషణ అందించినట్లే. అలాగే మన యొక్క ఉదరానికి ఆహారాన్ని అందిస్తే ఏమవుతుంది? మొత్తం శరీరానికి అంతటికి కూడా పోషణ అందించినట్టే. అదే విధంగా ఎవరైతే కనుక విష్ణువు లేదా కృష్ణుణ్ణి వాళ్ళు పూజిస్తారో, ఆయనకి సేవ చేస్తారో, మొత్తం మిగతా దేవతలందరికీ కూడా పోషణ చేసినట్టే అవుతుంది. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు మనకి ఇక్కడ? వేరే వాళ్ళు ఎవరో కాదు, బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నారు. బ్రహ్మదేవుడే కదా మిగతా దేవతలు అందరికీ కూడా ఆయనే మూలం. మొత్తం సృష్టి, ప్రతి సృష్టి, విసర్గ, గౌణ సృష్టి చేసింది ఆయనే కదా. మిగతా దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చారు అందరూ కూడా. సో ఆయన చెప్తున్నారు మొత్తం దేవతలందరికీ కూడా మూలము ఆ యొక్క విష్ణువు, శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పి చెప్తున్నారు. ఇంకా అంతకంటే కూడా ప్రమాణం ఏమైనా కావాలి ఎవరికైనా?
సో కాబట్టి ఇది చాలా ప్రామాణికమైనటువంటిది అన్నమాట. సో ఇంకేం చెప్తున్నారు ఆ తర్వాత చివరిలో 50వ శ్లోకంలో సో స్వామికి ఆయన నమస్సులు అర్పిస్తూ ఉన్నారనమాట. సో 48వ శ్లోకంలో మనం ఏం చూస్తాము, ఈ యొక్క భక్తియుత సేవ చేయడం మూలంగా దాని యొక్క శక్తి ఎంతలా ఉంటుంది అని చెప్పి మనము తెలుసుకున్న స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అనేటువంటి విషయం. భగవదర్పితమగు కర్మలు అల్ప పరిణామంలో వనరించబడినను ఏనాడును వృధా కావు. పరమ జనకుడైన భగవానుడు సహజముగానే జీవుల ఎడ పరమ ప్రియమును కలిగినాడు. వారి శుభము కొరకు వర్తించువాడై ఉండును అని చెప్పి మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఆయనకి సేవ చేస్తే కనుక మొత్తం అందరికీ కూడా సేవ చేసినట్టే. ప్రతి ఒక్కళ్ళకి కూడా వేరువేరుగా మనం సేవ చేయాల్సిన అవసరం లేదు, పూజించాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. 50వ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం. నమస్తుభ్యామనంతాయ దుర్విద్యర్థ్యాత్మకర్మణే నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సాంప్రతం. శశికళ మాతాజీ మీరు అనువాదము ఆ తర్వాత భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ. దేవ భూత భవిష్యత్ వర్తమానములనడి కాల పరిధికి పరముగా నుండెడి నిత్యుడగు నీకు వందనములు. నీ కర్మలు అచింత్యములు. నీవు త్రిగుణములకు అధిపతి. గుణాతీతుడువైనందున నీవు భౌతిక కల్మషములకు దూరుడవు. నీవు త్రిగుణములను నియంత్రించు వాడవైనను ప్రస్తుతము సద్గుణమునకు అనుకూలడవై ఉన్నావు. అట్టి నీకు మేము వందనములు చేయుచున్నాము. భాష్యము. త్రిగుణములచే ప్రకటమయ్యేడి భౌతిక కలాపాలను భగవంతుడే నియంత్రించును. నిర్గుణం గుణభోక్తాచ అని భగవద్గీత యందు తెలుపబడినట్లు భగవానుడు గుణాతీతుడై అయినను ఆ గుణములను అనగా సత్వరజ స్తమో గుణములు నియంత్రించువాడై ఉన్నాడు. ఈ గుణ నియంత్రణకే అతడు బ్రహ్మ విష్ణు మహేశులుగా అవతరించు. ఈ ప్రకారము అతడు విష్ణు రూపమున స్వయంన సత్వగుణ పరిరక్షణకు పూనుకొని రజస్తమో గుణ భారమును బ్రహ్మరుద్ధులకు అప్పజెప్పును. అయినను మొత్తం మీద అతడే త్రిగుణములకు నియామకుడు. విష్ణువు సత్వగుణ కార్య పరిరక్షణకు కొనినాడు కనుక దేవతల ఇచ్ఛాపూర్తి కలుగగలదని బ్రహ్మ తన ఆశాభావను తెలిపుచ్చెను. తమోగుణయుతులైన రాక్షసులచే దేవతలు మిగుల పీడింపబడినారు. కానీ బ్రహ్మదేవుడు ఇంతకు ముందు తెలిసినట్లుగా సత్వగుణ సమయం ఇప్పుడు అరుదించి నందున దేవతలు తమ కోరికలు ఈడేరుటను సహజంగానే అభిలషింపవచ్చును. దేవతలు జ్ఞాన సంపన్నులని భావింపబడుతురు. అయినను వారే భగవద్విజ్ఞానమును ఎరుగజాలకుంది కనుకనే భగవానుడు ఇచ్చట అనంతాయ అని సంబోధింపబడినాడు. బ్రహ్మదేవుడు భూత భవిష్యత్ వర్ధమానములను ఎరిగినప్పటికీ దేవదేవుడగు నారాయణి అనంతవగు జ్ఞానము నెరుగ అసమర్థుడయ్యను. శ్రీమద్ భాగవతంలోని దేవతల రక్షణకి భగవంతునకు మొరపెట్టుకొనుట అను అష్టమ స్కందమునందరి 5వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు ఆయన యొక్క ప్రార్థనలని ఆయన ముగిస్తూ ఉన్నారన్నమాట. సో ఏ విధంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ, సో ఓ దేవా విష్ణు నీ యొక్క కర్మలు అచింత్యములు. అంటే కనుక మామూలు వాళ్ళకి ఎవరికి కూడా అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టము. ఇంకేం చెప్తున్నారు, దేవతలకి కూడా ఆయన యొక్క కర్మలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవతలకే కష్టమైతే కనుక సామాన్యమైనటువంటి మానవులము మనకి అర్థమవుతుందా? అర్థమే అవ్వవు. ఇంకేం చెప్తున్నారు, త్రిగుణాలకి నువ్వే అధిపతివి. మళ్ళీ ఇంకేమిటి, ఆ యొక్క త్రిగుణాల యొక్క అధీనంలో నీవు లేవు. భౌతిక కల్మషానికి అంతటికి కూడా నువ్వు దూరంగా ఉన్నావు. ఆ త్రిగుణాల్ని నువ్వు నియంత్రించేవాడవే అయినా సరే ప్రస్తుతము సత్వగుణానికి అనుకూలుడై ఉన్నావు. సో చాలా సార్లు మనం చెప్పుకున్నాం మొత్తం సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సో ఈ యొక్క రజోగుణం అనే డిపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చేశారు? బ్రహ్మదేవుడికి ఇచ్చేశారు. తమో గుణము అనేటువంటి డిపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చేశారు? రుద్రుడికి ఇచ్చేశారు. సో కానీ సత్వగుణం అనే డిపార్ట్మెంట్ ఎవరు పెట్టుకున్నారు? విష్ణు ఆయనే పెట్టుకున్నారు.
సో ఈ డిపార్ట్మెంట్లు మిగతా వాళ్ళకి ఇచ్చేసినా సరే మొత్తం మీద చూస్తే కనుక సత్వగుణం రజోగుణంలో ఏమైనా సమస్యలు వచ్చినా, తమో గుణంలో ఏదైనా సమస్యలు వచ్చినా సరే వాళ్ళు కూడా ఎవరి దగ్గరికి వెళ్తారు? విష్ణువు దగ్గరికే వెళ్తారు. ఎలా అయితే కనుక బ్రహ్మదేవుడు ఇప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళారు కదా, దేవతలకి కష్టం కలిగినప్పుడు, వాళ్ళు రాక్షసుల చేతిలో, దానవుల చేతిలో ఓడించబడినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఆయన వెంటనే పరిగెత్తి విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. సో ప్రాక్టికల్ గా ఏంటంటే చూసే వాళ్ళకి అనిపిస్తుంది, సత్వగుణానికి ఈయన ఇన్ఛార్జు, రజోగుణానికి ఈయన ఇన్ఛార్జు, తమ గుణానికి ఈయన ఇన్ఛార్జు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళందరికీ కూడా ఇంకో రకంగా అధిపతి ఎవరు? ఇక విష్ణువే అన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే కనుక ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో కూడా ఒక్కొక్కసారి తమో గుణం బాగా ఎక్కువైపోతుంది, ఒక్కొక్కసారి రజోగుణం బాగా ఎక్కువైపోతుంది, ఒక్కొక్కసారి సత్వగుణం ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు ఏమైంది, దానవులు శక్తివంతులు అయిపోయారు అంటే కనుక ఏమిటి, వీళ్ళకి తమో గుణం బాగా ఎక్కువైపోయింది, ప్రపంచంలో ఎక్కువైపోయింది. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా సత్వగుణంలో ఇప్పుడు ఆ యొక్క విష్ణు యొక్క ఆశ్రయం తీసుకుంటున్నారు కాబట్టి త్వరలో మళ్ళీ సత్వగుణం యొక్క ప్రభావం పెరుగుతుంది, దేవతలందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు ఆయన విశ్వాసాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారన్నమాట. సో ఆ తర్వాత 6వ అధ్యాయము మనం మొదలు పెట్టుకుందాము. ఈ యొక్క అధ్యాయం పేరు దేవదానవులు సంధి ప్రకటించుట అనేటువంటి యొక్క అధ్యాయము. భాగ్యలక్ష్మి మాతాజీ మీరు 1, 2, 3 పారాగ్రాఫ్లు చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు 4, 5 పారాగ్రాఫ్లు చదవండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ, దండోత్ ప్రణాం. 6వ అధ్యాయం శ్రీమద్ భాగవతము 8వ స్కందము 6వ అధ్యాయము దేవదానవులు సంధి ప్రకటించుట. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణానంద జగద్గురు. దేవతలు ప్రార్థించగా భగవానుడు వారి ఎదుట ప్రత్యక్షమైన వైనము ఈ అధ్యాయమున వివరింపబడినది. ఆ దేవదేవుని ఆదేశానుసారము దేవతలు సముద్రం నుండి అమృతం నుండి చిలుకుటకై దానవులతో సంధి చేసుకొనిరి. దేవతలు కావించిన ప్రార్థనలు గడిచిన అధ్యాయంలో వర్ణింపబడినవి. వానిచే దేవతల ఏడ ప్రసన్నుటైన క్షీరోతకశాయి విష్ణువు వారి ఎదుట ప్రత్యక్షమయ్యను. భగవంతుని దివ్య దేహ తేజముచే దేవతలు కనులు మిరుమిట్లు గొల్పగా దాదాపు దేనిని చూడజాలని వారైరి. దాని వలన తొలుత వారికి భగవానుని ఏ దేహాంగము గోచరింపలేదు. కాని కొంత తడవుకు బ్రహ్మదేవునికి దృష్టి గోచరము కాగా శివుడితో కూడి అతడిట్లు ప్రార్థింపదొడగెను. బ్రహ్మదేవుడు పలికెను. జనన మరణాతీతుడైనందున భగవానుడు శాశ్వతుడు, భౌతిక గుణ రహితుడైన అతడు అపరిమిత కళ్యాణ గుణ సాగరుడు. అతడు సూక్ష్మమైన దానికన్నను అతి సూక్ష్మమైన వాడు, అగోచరుడు, అచింత్యమైన రూపము కలవాడు అయ్యున్నాడు. దేవతలందరికీ అతడు ఆరాధ్యుడు. అసంఖ్యాకములకు విశ్వములు అతని అందే నెలకొని ఉన్నవి కనుక అతడెన్నడను దేశకాల పరిస్థితులచే ఆ విశ్వము వేరుగా లేడు. అతడే ప్రముఖుడు, ప్రధానుడు అయ్యున్నాడు. అతడే ఈ భౌతిక సృష్టి యొక్క ఆది మధ్యాంతములు అయినప్పటికీ మాయావాద తత్వవేత్తలు భావించడి సర్వేశ్వర వాదము అర్ధరహితమైనది, అక్రమమైనది. అతడు ఈ సమస్త జగత్తును తన ఆధీనంలోనున్న బాహ్య శక్తి అనగా మాయ ద్వారా నియంత్రించును. తన అచింత్యమగు దివ్యస్థితి కారణమున అతడు ప్రకృతికి సదా ప్రభువై ఉండును. అతడు వివిధ రూపములలో ఈ భౌతిక జగత్తునందే ఉన్నప్పటికీ భౌతిక గుణములు అతనిని తాకజాలవు. అతని ఉపదేశముల అనగా భగవద్గీత యందు వసకబడినవి ద్వారానే ఎవడైనను ఆ దేవదేవుని స్థితిని తెలుసుకొనజాలును. దదామి బుద్ధి యోగం తం అని భగవద్గీత 10.10 అందు తెలుపబడినది. బుద్ధి యోగం అనగా భక్తి యోగమే. కేవలము భక్తి యోగ విధానముననే మనుజుడు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని తెలుసుకొనగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, దండోత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. ఆ రీతిగా బ్రహ్మరుద్రులు ప్రార్థించినంతటా దేవుడు ప్రసన్నుడై దేవతలకు యుక్తమగు ఉపదేశములను వసగెను. దానవులతో సంధి కావించుకొనుమనియు ఆ తర్వాత దేవదానవులు కలిసి క్షీరసాగర మదనము కావించవచ్చుననియు అజితుడగు భగవానుడు దేవతలకు ఉపదేశించెను. ఆ సముద్రమంతన కార్యమునకు మహాసర్పమగు వాసుకి త్రాడు కాగా
మందర పర్వతము కవవం కాగలదు. సముద్రమంథనము వలన హాలాహలము కూడా ఉత్పన్నము కాగలదు. దానిని శివుడు గ్రహించును. కనుక ఆ విషయమున భయపడనవసరము లేదు. మంతనము వలన అనేకములగు ఇతర ఆకర్షణీయ వస్తువులు ఉత్పన్నమైనను దేవతలు వానిచే మోహితులు కారాదని భగవానుడు హెచ్చరించెను. అంతేకాక ఏదేని కలత కలిగినప్పుడు వారు ఆగ్రహమునకు కూడా గురి కారాదు. ఈ రీతిగా దేవతలకు ఉపదేశించిన పిదప భగవానుడు అంతర్ధానము చెందెను. దేవదేవుని ఆదేశానుసారము దేవతలు దానవరాజైన బలితో సంధి చేసుకొనిరి. తదనుగుణముగా దేవదానవులు మందర పర్వతమును సముద్రము చెంతకు తీసుకొని పోసాగిరి. కాని దాని బరువును మోయజాలక వారందరూ మిగుల అలసిపోయిరి. వారిలో కొందరు మరణించిరి. అప్పుడు గరుడవాహనుడగు విష్ణు భగవానుడు అచట ప్రత్యక్షమై తన కృపా వీక్షణముచే దేవదానవులను బ్రతికించెను. పిమ్మట అతడు తన చేతితో ఆ పర్వతము ఎత్తి గరుడుని మూపుపై ఉంచి దానిపై అధిరోహించగా పక్షిరాజు ఆ పర్వతమును సముద్రము చెంతకు తీసుకొని వెడలి నీటి మధ్యన నిలిపెను. గరుడు ఉన్నంత వరకు వాసుకి అచ్చటకు రాజాలడు. కనుక భగవానుడు అప్పుడు దానిని ఆ ప్రాంతమును వీడమని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ అధ్యాయంలో అదే విధంగా వచ్చే అధ్యాయంలో అన్నమాట మొత్తం యొక్క సముద్ర మంథన లీల. ఈ లీల చూస్తే కనుక మనకి క్లియర్ గా అర్థమైపోతుంది అన్నమాట. ఏమాత్రం కొంచెం విచక్షణ ఉన్నా, తెలివితేటలు ఉన్నా వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట. సో స్వామి చెప్పారు కదా భగవద్గీతలో, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. సో ఎవరైతే ఈ యొక్క త్రిగుణాల్లో ఉన్నారో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, ఏమనుకుంటూ ఉంటారు, నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది, నేను లేకపోతే కనుక ఇక ప్రపంచమే ఆగిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రాక్టికల్ గా ఇవన్నీ కూడా చేసేటువంటివి ఏమిటి, ప్రకృతి త్రిగుణాల ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అదే విధంగా ఈ యొక్క సముద్ర మంథన లీలలో చూస్తే కనుక ఈ యొక్క లీలకి దేవదానవులకి చెయ్యమని చెప్పింది విష్ణు భగవానుడు. సో ఆ తర్వాత వాళ్ళు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ప్రయత్నించేటప్పుడు వాళ్ళకి రకరకాలైనటువంటి అవరోధాలు వస్తాయి. యాక్చువల్ గా ప్రాక్టికల్ గా అయితే కనుక దేవతలు దానవులు కలిసినా సరే వాళ్ళంతట వాళ్ళుగా ఈ యొక్క పనిని చెయ్యలేరు. అదంతా కూడా ప్రతిసారి ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ ఇప్పుడు చూస్తాం మనం. తర్వాత మందర పర్వతం తీసుకెళ్ళడం దగ్గర నుంచి, వాసుకుని చుట్టడం దగ్గర నుంచి, ఆ యొక్క మందర పర్వతం తేలేలాగా చేయడం దగ్గర నుంచి, ఆ మందర పర్వతానికి పైన సపోర్ట్ గా ఉండడం దగ్గర నుంచి, అందులోంచి వచ్చేటువంటి ఆలాహలాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, అదే విధంగా రకరకాల వస్తువులు ఏ విధంగా పంచాలి, చివరికి అమృతం ఎలా వచ్చింది, అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే అందేలాగా చేయాలి, అన్ని పనులు అన్నమాట. దేవతలకి జస్ట్ నిమిత్త మాత్రం మీరు చెయ్యండర్రా అని చెప్పాడంతే ఆయన. అన్ని పనులు కూడా దగ్గరుంచి ఆయనే చేయించారనమాట. ఎలా అయితే కనుక అర్జునుడికి కూడా చెప్పారు కదా, నిమిత్త మాత్రం భావసవ్యసాచి. అంతకుముందే చెప్పేశారు, నేను భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు వీళ్ళందరినీ కూడా నేను చంపేశాను. జస్ట్ నువ్వు నేను చెప్పినట్లు నడుచుకుంటే ఆ క్రెడిట్ అంతా కూడా నీకు వచ్చేస్తుంది అని చెప్పారు. అలాగే యొక్క సముద్ర మంథన లీలలో కూడా మొత్తం జరిగేది జరిపించేది కూడా అంతా ఆయనే. ఆయన లేకపోతే కనుక ఏది జరగదు అని చెప్పేసి మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట. సో ఈ యొక్క అండర్స్టాండింగ్ తోటి ఈ యొక్క లీలని ఇప్పుడు చెప్పినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఈ యొక్క లీలని మీరు నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, వెనకాల ఉండి నడిపించేదంతా కూడా ఆయనే అనేటువంటి విషయం చాలా క్లియర్ గా ఈ యొక్క లీలలో మనకు అర్థం అవుతుంది అన్నమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా లీలలోకి వెళ్ళిపోదాం. శ్రీ సుఖం వాచ ఏవం స్తుతాసుర గణైర్భగవాన్ హరిరీశ్వర
తేషామావిరభూత్ రాజన్స అస్రార్కోదయద్యుతిః. సుబ్బరత్నం మాతజీ అనువాదం చదవండి. హరే కృష్ణ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, పరీక్షిత్ మహారాజా, దేవదేవుడగు శ్రీహరి ఆ విధముగా బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడిన వాడై వారి ఎదుట ప్రత్యక్షమయ్యను. అతని దేహ తేజము వేల కొలది సూర్యులు ఒకే మారు ఉదయించినచో కలిగడి తేజమును బోలియుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. చూడండి, ఇటువంటి ఇన్సిడెంట్స్ మనకి చాలా చోట్ల మనం శాస్త్రాల్లో చూస్తూ ఉంటాం. ఇదే విషయం మనకి ఎప్పుడు జరిగింది? సో ఆయన భగవద్గీతలో చూస్తాం. అర్జునుడికి కూడా ఆయన విశ్వరూప దర్శనం చేసినప్పుడు అర్జునుడు కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వేలాది మంది సూర్యుళ్ళు అందరూ కూడా ఒకే చోట ఉదయిస్తే కనుక ఎలా ఉంటుందో మీ యొక్క విశ్వరూప దర్శనం ఆ విధంగా ఉంది అని చెప్పి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ దక్ష యజ్ఞం జరిగినప్పుడు దక్షుడికి మళ్ళీ తల అంతా కూడా ఫిక్స్ చేసేసిన తర్వాత మొత్తం ఆ యజ్ఞం అంతా కూడా సంపూర్ణమైన తర్వాత చివరిలో మళ్ళీ విష్ణు భగవానుడు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా దేవతలందరి యొక్క దేహ కాంతి కూడా ఆయన ముందు ఏమైపోతుంది? పూర్తిగా చాలా తక్కువైపోతుంది, క్షీణమైపోతుంది అన్నమాట. మిగతా దేవతలందరికంటే కూడా చాలా సుపీరియర్ గా ఉంటారు. అదే విధంగా చూస్తాం మనం వచ్చేటువంటి అధ్యాయాల్లో కూడా. వామన దేవుడు ఆయన వస్తారనమాట. బలి మహారాజు చేసినటువంటి ఆ యజ్ఞ స్థలికి వస్తారనమాట. అక్కడ చాలా ఎంతో శక్తివంతమైనటువంటి బ్రాహ్మణులు, ఎంతో దివ్య తేజస్సు కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా సరే చిన్న బాలుడి కింద, బ్రాహ్మణ బాలుడి కింద చిన్న గొడుగు పట్టుకుని వామనదేవి వస్తే కనుక ఏమవుతుంది? మిగతా బ్రాహ్మణుల యొక్క కాంతి, వాళ్ళ యొక్క తేజస్సు అంతా కూడా తగ్గిపోతుంది అనమాట. ఈయన దైదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక క్షీరోదక సాయి విష్ణు దర్శనం కలిగినప్పుడు మనం చూసాం ఇంట్రడక్షన్ లో కూడా. ఏమైతుంది? ఆయన దేహ కాంతిని చూడడానికి వాళ్ళకి ఒకేసారి ఒక సూర్యుడిని చూడమంటేనే మనకు చాలా కష్టం. డైరెక్ట్ గా మనం సూర్యుని చూసాం అనుకోండి, ఎప్పుడైనా చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఇప్పుడు చూడట్లేదు అనుకోండి. చిన్నప్పుడు అయితే కనుక ఒక్కోసారి చూస్తాం మనం సరదాగా. చూసినప్పుడు ఏమవుతుంది? మనకి సూర్యుడు కొంచెం కనబడతాడు, కానీ ఏమవుతుంది? మనం వేరే వస్తువుని మళ్ళీ చూడాలి అంటే కనుక కాసేపటి వరకు మళ్ళీ మన కళ్ళు పనిచేయవు. ఒక నిమిషం 2 నిమిషాలు ఉంటే కనుక అప్పుడు మళ్ళీ మన రెటీనా అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు మనకి మిగతావి కనబడుతూ ఉంటాయి. సో అలాగే ఇక్కడ దేవతలందరూ కూడా క్షీరోదక సాయి విష్ణు ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని చూడడానికి ప్రయత్నిస్తే కనుక వాళ్ళకి ఏమీ కనపడలేదు. అంత దివ్య తేజంతో ఆయన ఉన్నారనమాట. తేనైవా సహసా సర్వే దేవా ప్రతిహతే క్షణా నాపశ్యంకం దిశక్షౌణి మాత్మనం చకుతో విభుం. శాంతకుమారి మాతాజీ అనువాదం చదవండి. అదే భగవానుని తేజమితే దేవతల దృష్టి ప్రతిహతము కాగా వారు ఆకాశమును గాని దిక్కులను గాని గజ్జిని గాని చివరకు తమను తాను గాంచలేకపోయి ఇక తమ ఎదుటనున్న భగవాన్ని వారు చూచుటైన విషయమును గూర్చి నేరుగా చెప్పేదేమున్నది? ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, చిన్నపిల్లవాడు ఎప్పుడైనా మనం చూస్తే కనుక, సూర్యుడిని చూస్తే కనుక సూర్యుడు ఎలాగో ఆయన మనకి సరిగ్గా కనబడతాడు ఆయన. బట్ ఏమవుతుంది? వెంటనే మనం మిగతా వస్తువులు ఏమైనా చూడాలనుకున్నాం అనుకోండి, మన చేతిలో లేకపోతే పక్కనున్న చెట్లో ఇల్లు ఏమైనా చూడాలంటే కనుక మనకు వెంటనే కనపడుతుంది. కానీ ఇక్కడ క్షీరోదక సాయి విష్ణు ఆయన ప్రత్యక్షమైనప్పుడు వెలుతురు ఎంత ఎక్కువైపోయిందంటే కనుక ఆ వెలుతురులో మిగతా వస్తువులు ఏమీ కూడా కనపట్లేదంట. పృథ్వీ గాని, దిక్కులు గాని, ఆకాశం గాని ఏమీ కనపట్లేదు. మొత్తం అంతా కూడా అంతటి వెలుతురుతోటి నిండిపోయిందంట. అదే విషయాన్ని చెప్తున్నారు. విరించో భగవాన్ దృష్ట్వా సహ సర్వేణ తాంతను స్వచ్ఛాం మరకతస్యామాం కంజగర్భారుణేక్షణం తప్త హేమావదాతేన లసత్కౌసేయవాసస ప్రసన్న చారు సర్వాంగీం సుముఖీం సుందరభ్రువం మహామణి కిరీటేన కేయూరాభ్యం చ భూషితాం కర్ణాభరణ నిర్భాతక పూలశ్రీముఖాంబుజాం కాంచీ కళాపవలయహారానుపురశోభితాం కౌస్తుభాభరణం లక్ష్మీం బిభ్రీతిం వనమాలినం సుదర్శనాదీభి స్వాశ్రైర్మూర్తిమద్భిరూపాసితం.
తుష్టావదేవ ప్రవరః సర్వా పురుషం పరం సర్వామరగణై సాకం సర్వాం గౌరవనిందతై. పార్వతీ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ. శివునితో పాటు బ్రహ్మదేవుడు దేవదేవుని నిర్మలమగు సౌందర్యమును గాంచెను. భగవానుని నీలమేఘ శ్యామల దేహము మరకతమణిని బోలగా అతని అరుణ నయనములు పద్మకోశములను పోలియుండెను. కరిగిన బంగారు వంటి పీత వసనమును దాల్చిన అతని సమస్త దేహము ఆకర్షణీయముగా అలంకృతమై ఉండెను. మణిమండిత కిరీట శోభితము సుందర దరహాస పూర్ణమునైన ముఖ కమలమును వారు గాంచిరి. ఆకర్షణీయ మగు కనుబొమ్మలు కలిగిన భగవానుని కపోలములు కుండల శోభితములై ఉండెను. బ్రహ్మరుద్రులు భగవానుని నడుమునకు ఉన్నట్టి కాంచీ కలాపమును కరకంకణములను వక్షస్థలము పైని కంఠాభరణములను కాలి ఎందెలను గాంచిరి. భగవానుడు పుష్పమాలను ధరించి కౌస్తుభాభరణ భూషితుడై లక్ష్మీదేవిని గదచక్రాది ఆయుధములను గూడి ఉండెను. బ్రహ్మరుద్రాది దేవతలు ఆ విధముగా భగవంతుని గాంచినంతనే సాష్టాంగ దండ ప్రణామము కావించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో భగవంతుడి యొక్క దివ్య రూపము ఎలా ఉంది, ఎంత బాగుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకి 3వ శ్లోకం నుంచి 7వ శ్లోకం దాకా చెప్పడం జరిగింది అన్నమాట. సో ఒక్కొక్కసారి మనం చాలా సార్లు స్వామి అవతరించడం జరిగింది, మనం చూసాం. సో భక్తులకు ఒక్కొక్కసారి ఆయన దర్శనం ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి చతుర్భుజ రూపంలో దర్శనమిస్తారు, ఒక్కొక్కసారి అష్టభుజ రూపంలో దర్శనమిస్తారు, ఒక్కొక్కసారి షడ్భుజ రూపంలో దర్శనమిస్తారు. సో ఒక్కొక్కసారి ఆయన ఒక్కొక్కలాగా ఒక్కొక్క రకంగా ఆయన దర్శనమిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ క్షీరోదక సాయి యొక్క దర్శనం, క్షీరోదక సాయి విష్ణు యొక్క దర్శనము ఎవరు చూడగలిగారు? బ్రహ్మ శివుడు వీళ్ళిద్దరూ చూడగలిగారు అన్నమాట. నిర్మలమైనటువంటి సౌందర్యం. సో ఒక్కొక్కటి ఏం చెప్తున్నారో చూద్దాం. ఆయన యొక్క శరీరం రంగు ఎలా ఉంది అని అంటే కనుక నీలమేఘ శ్యామ వర్ణంలో ఉంది, మరకతమణి లాగా ఉందంట. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంట? కమలానికి మధ్యలో పద్మకోశం ఎలా అయితే ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, పద్మకోశం యొక్క రంగు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆయన యొక్క కళ్ళు ఉన్నాయన్నమాట. ఆయన ధరించినటువంటి పీత వస్త్రం ఏ రంగులో ఉందంట? కరిగించినటువంటి బంగారము ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆయన యొక్క శరీరం అంతా కూడా ఎంతో దివ్యమైనటువంటి ఆభరణాలతోటి అలంకరించబడి ఉందంట. ఆయన యొక్క ముఖము అదే విధంగా కన్నుబొమ్మలు, ముఖంలో ఆయన యొక్క దరహాసము, నవ్వుతూ ఉన్నారన్నమాట. ఆయన యొక్క కనుబొమ్మలు కూడా ఎంతో అందంగా చక్కగా తీర్చిదిద్ది ఉన్నాయంట. ఆ తర్వాత ఆయన తల మీద ఎంతో వజ్ర వైడూర్యాలతో విలువైనటువంటి ఒక కిరీటాన్ని ఆయన ధరించారనమాట. సో మొత్తం ఆయన అన్ని రకాలైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలతోటి ఆయన ధరించడం జరిగిందనమాట. సో ఆయన యొక్క చెవులకు ఉన్నటువంటి కర్ణ కుండలాలు అదే విధంగా అవి చాలా మెరుస్తూ ఉన్నాయన్నమాట. ఆ మెరుపు ఆయన యొక్క బుగ్గల మీద పడిందంట. బుగ్గల మీద పడి అది చాలా అందంగా పద్మం ముఖాన్ని బోలినటువంటి ఆయన యొక్క ముఖం మీద చాలా అందంగా ఉందంట. ఆయన నడుముకి ఒక బంగారపు బెల్ట్ ఒకటి ధరించారంట ఆయన. సో ఆయన చేతులకి ఆయన బంగారపు గాజుల్ని కూడా ఆయన వేసుకున్నారన్నమాట. ఆయన యాంక్లెట్స్ అంటే కాళ్ళకి ఆయన యాంక్లెట్స్ పెట్టుకున్నారు, చేతులకి ఆయన బంగారపు గాజులు వేసుకున్నారు, మెడలో ఆయన నెక్లెస్ వేసుకున్నారు. అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి? కౌస్తుభాన్ని ఆయన ధరించారు. అదేవిధంగా లక్ష్మీదేవిని కూడా ఆయన ధరించారు. ఇలాగ ఒక చిన్న గీతం ఉంటుంది ఆయన. లక్ష్మీదేవిని కూడా ఆయన వక్షస్థలం మీద ధరించారు. అదేవిధంగా ఎంతో దివ్యమైనటువంటి ఈ యొక్క పూల ఆభరణాలను కూడా ఆయన వేసుకోవడం జరిగింది అన్నమాట. సో ఆ తర్వాత ఆయన సుదర్శన చక్రము, గద, అదే కౌముది అనేటువంటి గదను కూడా ఆయన ధరించడం జరిగింది అన్నమాట. సో
ఈ విధంగా ఆయన రూపము ఎంతో ఎంతో దివ్యంగా ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో స్వామి యొక్క రూపం ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట. ఏదో మనం పుస్తకాల్లో చదివి కొంచెం తెలుసుకుంటూ ఉన్నాం కానీ బట్ అది మనం చూస్తే కనుక ఇంకా అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతిసారి కూడా స్వామి యొక్క రూపాన్ని అంతా కూడా దేనితో పోలుస్తూ ఉంటారు? పద్మంతో పోలుస్తూ ఉంటారు. ఎందుకు పద్మంతోనే పోలుస్తూ ఉంటారు అని అంటే కనుక, అంటే పద్మంతో సమానంగా ఉంటుందా అని అంటే కనుక లేదు. మన యొక్క భౌతిక ప్రపంచంలో ఎంతో అందమైనటువంటి వస్తువు పుష్పము అని అంటే కనుక ఈ యొక్క కమల పువ్వు అన్నమాట, పద్మం. దానికంటే చాలా అందంగా ఉన్నటువంటి పుష్పం ఏదీ లేదు. సో అదే విధంగా కమల పువ్వు ఎలా ఉంటుంది? చాలా డెలికేట్ గా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి స్వామిని ఆయన్ని ఆ యొక్క కమల పువ్వుతోటి పోలుస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడైనా ఎందుకంటే మనకు అర్థం అవ్వాలి కదా, మనకు అర్థం అవ్వదు లేకపోతే కనుక. సో కుంతీదేవి కూడా అదే విధంగా ప్రార్థనలు చేస్తూ ఉంటుందన్నమాట. సో కుంతీదేవి ప్రార్థనలో కూడా ఆవిడ అదే విధంగా ప్రార్థన చేస్తూ ఉంటుందన్నమాట. సో అదే విధంగా చూస్తే కనుక బలరాముడు అన్నమాట. సో ఇప్పుడే మనం కొన్ని రోజుల క్రితం శ్రీకృష్ణుడి యొక్క ఆవిర్భావము దాని గురించి అంతా కూడా చర్చించుకున్నాం అన్నమాట. సో బలరాముడు ఆయన అవతరించిన తర్వాత మొట్టమొదటిసారి రోహిణి మాత ఆవిడ చూసిందంట. చూస్తే కనుక ఆవిడకి అర్థం అవట్లేదండి, ఏంటి ఇవన్నీ ఇలాగా ఆయన ఎంత అందంగా ఉన్నారు అని అంటే కనుక ఏదో మంచి మంచి పూలు ఉన్నట్టు పూల బుట్టలాగా ఉన్నాడంట ఆయన. అంత అందంగా ఉన్నారంట ఆయన బలరాముడు అన్నమాట. సో స్వామి యొక్క అందము ఇంతలాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొంతవరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఆ తర్వాత మళ్ళీ గోపికలు పాడతారనమాట, కృష్ణుడి యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. భాగవతంలో మనకి వర్ణన వస్తుందన్నమాట. బర్హాపీడం నటవరవపు కర్ణయోర్కర్ణికారం బిభ్రార్తవాసా కనకాకపీసం వైజయంతీం చ మాలం రంధ్రానవేణురధరా సుధాయా పురయాన్ గోపవృందే వృందారణ్యం స్వపదారమాణ విషద్గీత కీర్తి. ఏం చెప్తున్నారు అక్కడ? బర్హాపీడం నటవర వపు. బర్హాపీడము అంటే కనుక ఆయన తల మీద ఆ యొక్క నెమలి పింఛాన్ని ఆయన ధరించారంట. బర్హాపీడం నటవర వపు కర్ణయోర్ కర్ణికారం. నటవర వపు అంటే కనుక హీఈస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ద డాన్సర్స్. రంగస్థలం మీద డాన్స్ వేస్తూ ఉంటారు, వాళ్ళందరిలో కూడా ఆయన ఎలా ఉన్నారంట? గోపికలు చూస్తున్నారనమాట. ఎవరిని చూస్తున్నారు? శ్రీకృష్ణుడు ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా గోపబాలులతో ఉన్నప్పుడు ఆయన అడవిలో ఏ విధంగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటూ కృష్ణుడి గురించి చెప్పినటువంటి శ్లోకం అన్నమాట. సో అందులో ఆయనకి ఏం చెప్తున్నారు? మొట్టమొదట బర్హాపీడం, ఆయన ఏం చేశారు? ఆ యొక్క నెమలి కన్నుని ఆయన ధరించారు. నటవర వపు అంటే కనుక ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా బెస్ట్ ఆఫ్ ద డాన్సర్స్ కింద ఆయన ఉన్నారనమాట. ఆ తర్వాత ఏం చేశారు? స్వామి యశోదామాత ఏం చేస్తుంది అంటే కనుక వెళ్ళేటప్పుడు కృష్ణుణ్ణి చాలా చక్కగా అలంకరించి పంపిస్తుంది ఆవిడ ప్రతిరోజు కూడా నా అడవికి వెళ్ళినప్పుడు. కానీ ఏం చేస్తారు అంటే కనుక ఈ యొక్క గోపబాలురు కృష్ణుడు అంతా కూడా ఏం చేస్తారు? అడవిలో రకరకాలైనటువంటి పుష్పాలన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా తీసుకుని వాళ్ళు ఆ యశోదమాత చేసిన అలంకారాన్ని పక్కన పెట్టేసి వీటిని మళ్ళీ వాళ్ళు అలంకరించుకుంటూ ఉంటారన్నమాట. కర్ణయోర్ కర్ణికారం. ఆ విధంగా ఏం చేశారు? మిగతా గోపబాలురు అందరూ కూడా కృష్ణుడిని అలంకరించేశారు. చాలా అడవి పుష్పాలతోటి ఆయన్ని చాలా చక్కగా అలంకరించేశారు. కర్ణయోర్ కర్ణికారం. ఆయన ఎలా ఉన్నారు? బిభ్రతవాసం కనకా కపీసం. ఆయన కట్టుకున్నటువంటి ఆ యొక్క ఉత్తరీయం ఎలా ఉంది? బంగారపు రంగులో ఉంది. బిభ్రాతవాసం కనకా కపీసం.
బృందారణ్యం ఎలా ఉందంట, ఆయన యొక్క పాద పద్మాలతోటి చాలా పవిత్రమైపోయిందంట. సో అంత అందంగా ఉంది అన్నమాట. ప్రావిశద్గీత కీర్తి అంటే కనుక ఏం చేస్తున్నారు, వెనకాల ఉన్నటువంటి గోపబాలురు అందరూ కూడా కృష్ణుడి గురించి, ఆయన యొక్క నామాన్ని గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా కృష్ణుడు అటువంటి వాళ్ళందరూ ఎవరైతే గోపబాలురు ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క గోవత్సాలు ఏవైతే ఉన్నాయో వాటందటి మధ్యలో కూడా ఆయన చాలా దివ్యంగా వెలిగిపోతూ ఉన్నారు, అంత అందంగా ఉన్నారు అని చెప్పి గోపికలు కీర్తిస్తూ ఉన్నారనమాట. ఆయన యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది అంటే కనుక పూర్తిగా అలౌకికం అన్నమాట. సో ఒక్కసారి చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకంతే, అలాగా మెస్మరైజ్ అయిపోయి ఉండిపోవాల్సిందే అన్నమాట. అంతటి అందం అన్నమాట. ఎంతటి అందం అంటే కనుక అతన్ని చంపుదాము అని చెప్పి వచ్చినటువంటి ఆ యొక్క పూతను కూడా ఏమనుకుంటుంది ఒక్కసారి, ఆహా నాకు కూడా ఇలాంటి కొడుకుంటే బాగున్ను అని చెప్పి ఆవిడకి ఒక్కసారి అనిపించిందంట. అంత అందంగా ఉందన్నమాట. అంటే శత్రువుకి కూడా అంత బాగా ఉన్నారు అని అనిపించేటంతటి అందం అన్నమాట కృష్ణుడిది. సో తర్వాత బ్రహ్మదేవుడు ఆ విధంగా అక్కడ స్వామి క్షీరోదక సాయి విష్ణువు ప్రత్యక్షమైన తర్వాత అందరూ కూడా చూశారు. బ్రహ్మరుద్రాది దేవతలందరికీ కూడా ఆయన కనపడ్డారు. సో కౌస్తుభాన్ని ధరించారు, లక్ష్మీదేవి ఉంది, ఆ తర్వాత వైజయంతి మాలని ఆయన ధరించారు. ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా చూసి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మరుద్రాది దేవతలు అందరూ కూడా ఏం చేశారు, క్షీరోదక సాయి విష్ణువుకి దండవత ప్రణామాలు, సాష్టాంగ దండవత ప్రణామాలు చేయడం జరిగిందన్నమాట. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు మళ్ళీ ప్రార్థనలు చేస్తూ ఉన్నారన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ పరమాత్మని దర్శింపజేసినందుకు ధన్యవాదాలండి. చాలా బాగా వర్ణించారు. చాలా బాగా ఎక్కడికో వెళ్ళిపోయింది మనసు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నాదేముందండి, అంత ఏదో కొంచెం నాకేం తెలుసు కొంచెం. శ్రీ బ్రహ్మోవాచ అజాత జన్మ స్థితి సంయమాయ గుణాయ నిర్వాణ సుకార్ణవాయ అనూరణీయ పరిగణ్య ధామ్నే మహానుభావాయ నమో నమస్తే. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మదేవుడు పలికెను, నీవు జన్మరహితుడవైన నీ అవతార ఆవిర్భావము అంతరార్థనములు ఎన్నడూ నిలిచిపోవు. భౌతిక గుణరహితుడవగు నీవు దివ్యానంద సాగరుడవు. దివ్య రూపమున సదా నెలకొని ఉండేడు వాడవై నీవు అతి సూక్ష్మము కన్నను పరమ సూక్ష్మమైన వాడవు కనుక అట్టి అచింత్యమగు స్థితిని కలిగి ఉన్న నీకు మేము నమస్కరించుతున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. భగవద్గీత 4.6 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను, అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. జన్మలేని వాడినైనను నా దివ్య దేహము ఎన్నడను నశింపనిదైనను సకల జీవులకు ప్రభువునైనను ఆది అయిన దివ్య రూపంతో నేను ప్రతి యుగమునందును అవతరింతును. భగవద్గీత ఎందులో తర్వాత శ్లోకంలో 4.7 ఆ దేవదేవుడు ఇట్లు పలికెను, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మములకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆ సమయం అనగా దేవదేవుడు జన్మరహితుడైనను రామాది అవతారములలో అతని ఆవిర్భావం ఎన్నడూను నిలిచిపోదు. అతని అవతారములు శాశ్వతములు నిత్యములు కనుక అట్టి అవతార కర్మలు కూడా నిత్యములై ఉన్నవి. సాధారణ జీవులు బలవంతముగా ఒకానొక దేహమును అంగీకరింపవలసి వచ్చినట్లుగా భగవంతునికి కర్మానుసారము అవతారములను గ్రహింపవలసిన అవసరం ఉండదు. అతని దేవి అటువంటి లీలలు ఆ దేవదేవుని దివ్యానందము ఇచ్చట అపరిగణ్యధామ్నే అను పదము ప్రధానమైనది. అనగా ఈ వివిధ భగవద్ అవతారములకు పరిమితియే లేదు, అవన్నీయును సచ్చిదానంద పూర్ణములు.
హరే కృష్ణ. సో బ్రహ్మదేవుడు వెంటనే ఆయన్ని ప్రార్థించడం మొదలు పెడుతూ ఉన్నారనమాట. సో మొట్టమొదటిగా ఏం చెప్పారు ఆయన్ని? అజాత జన్మ స్థితి సంయమాయ. సో మీకు జన్మ అనేటువంటిదే లేదు. సో ఆ తర్వాత అయినా సరే ఏం చేస్తూ ఉంటారు మీరు? రకరకాలైనటువంటి అవతారాల్లో మీరు అవతరిస్తూ ఉంటారు, మళ్ళీ అవతారాలను మళ్ళీ చాలిస్తూ ఉంటారు. తర్వాత గుణాయ నిర్వాణ సుఖార్ణవాయ అంటే కనుక మీరెప్పుడూ కూడా ప్రకృతి త్రిగుణాలతోటి మీరు ఏ విధంగా ప్రభావితులు కారు. అదేవిధంగా మీకున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక ఆనందం ఎలా ఉంటుంది? గొప్ప సముద్రం లాగా ఉంటుంది. ఇంకా ఏం చెప్తున్నారు? అనోరణిన్నే అని చెప్తున్నారు అన్నమాట. సో అంటే కనుక ఎంతో సూక్ష్మమైనటువంటి వాటిల్లో కూడా మీరు ఎంతో సూక్ష్మమైనటువంటి వాళ్ళు. ఆ తర్వాత మీ యొక్క లక్షణాలు, గుణాలు ఏవైతే ఉన్నాయో అవి అచింత్యములు. ఎంతగా తర్కం చేసినా సరే వాటిని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. అదేవిధంగా మీ యొక్క ఎగ్జిస్టెన్స్ మహానుభావాయ నమో నమస్తే. సో మీ యొక్క స్థితి ఎలా ఉంటుంది? అచింత్యము. ఎవరు కూడా మీ యొక్క స్థితిని కూడా ఎవరు అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. సో దీనికి భగవద్గీతలో 4వ అధ్యాయంలో మనకి 7వ శ్లోకం అందరికీ తెలుసు కానీ 6వ శ్లోకం కూడా చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. సో చాలా ఉందన్నమాట. సో అజోపి సన్ అవ్యయాత్మ అంటే నాకు జన్మ లేదు. అదే విధంగా అవ్యయాత్మ నా యొక్క దివ్య దేహము ఎప్పుడు కూడా నశించిపోదు. భూతానాం ఈశ్వరోపి సన్ మొత్తం జీవులందరికీ కూడా నేనే ప్రభువుని. ప్రకృతిని స్వామధిష్టాయ ఒక ప్రకృతిని అంతటినీ కూడా సంభవామి ఆత్మ మాయయా నేనేం చేస్తాను? అవతరిస్తూ ఉంటాను. ఏ విధంగా అవతరిస్తూ ఉంటాను? ఆత్మ మాయయా నా యొక్క అంతరంగ శక్తి ద్వారా నేను అవతరిస్తూ ఉంటాను. అంతేగాని యొక్క భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రకృతితోటి నాకు ఏమి సంబంధము అంటే కనుక భౌతిక ప్రకృతిని నేను నియమిస్తూ ఉంటాను కానీ దాని యొక్క ప్రభావం అనేటువంటిది నా మీద ఉండదు. మనమైతే కనుక జన్మ తీసుకోవాలంటే మనం ఎక్కడ పుట్టాలి, ఎవరింట్లో పుట్టాలి, ఏ తల్లిదండ్రుల్లో పుట్టాలి, మన యొక్క శరీరం ఎలా ఉంటుంది, దేహం ఎలా ఉంటుంది, దానికి ఎంత శక్తులు ఉంటాయి, మన యొక్క కర్మ ఏమిటి, మన యొక్క భోగం ఏమిటి, అవన్నీ కూడా మనం డిసైడ్ చేసుకోలేము. అవన్నీ కూడా మన కర్మ ప్రకారం వస్తూ ఉంటాయి. కానీ స్వామికి అయితే కనుక వేటితో కూడా సంబంధం లేదు. ఆయన మొత్తం పూర్తిగా సంభవామి ఆత్మ మాయయ ఆయన యొక్క అంతరంగ శక్తి ద్వారా ఆయన అవతరిస్తూ ఉంటారన్నమాట. ఆయన యొక్క దివ్య దేహం ఎప్పటికీ కూడా నశించదు. అయినా సరే ఆయన అవతరించినప్పుడు ఆయన ఎలా ఉంటారు? రకరకాల అవతారాలు తీసుకుంటూ ఉంటారు. మనకి రామాదిమూర్తిషు కళానియమైన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఆయన ఏం చేస్తూ ఉంటారు? రకరకాల అవతారాలన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. అవతారాలన్నీ ఒకటా రెండా లెక్కలేనటువంటివి. సముద్రంలో ఎన్ని అలలు ఉంటాయో అన్ని రకాలైనటువంటి అవతారాలు ఆయన తీసుకుంటూ ఉంటారన్నమాట. వాటికి ఆ అవతారాలకి పరిమితే లేదు. ఆ యొక్క అవతారాలన్నీ కూడా సంపూర్ణంగా సచ్చిదానంద పూర్ణములు. రూపం తవైతత్ పురుషర్షభేజ్యం శ్రేయోర్దిభిర్వైదికతాంత్రికేణ యోగేన దాతా సహన స్త్రీలోకాం పశ్యామ్యముష్మిన్ను హవిస్వమూర్తౌ. చంద్రమాతజీ అనువాదం భాషించరండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. పురుష శ్రేష్ఠ కర్మదాత నిజముగా శ్రేయస్కములకు వ్యక్తులు ఈ రూపంలోనూ వేదమంత్రానుసారం అర్చింతురు దేవా. నీ అందు మేము మూల్లోకములకు గాంచగలుగుతున్నాం. భాష్యవతుల ప్రపాదుల వారి భాషల ప్రపాదుల వారికి యస్మిన్ విజ్ఞాతే సర్వ ఏషాం విఘ్నతం భవతి అని వేదమంత్రమును తెలుపుచున్నది. భక్తుడు భగవానుని ధ్యానమున గాంచినప్పుడు లేదా ముఖాముఖి గాంచినప్పుడు విశ్వమంతటి సమస్తమును ఎరగగలడు. నిజమునకు అతనికి తెలియనిది ఏదియూ ఉండదు. దేవదేవుని గాంచిన భక్తులకు ఈ భౌతిక జగతనందలి సమస్తము ప్రకటన కాగలదు. కనుకనే భగవద్గీత 4.34 ఇట్లు ఉపదేశించబడుచున్నది.
తద్విధి ప్రణిపాతైన పరిత్రస్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞాన తత్వదర్శనః. గురువు దరిచేరి సత్యము నెరుగుటకు యత్నింపము. ఏమైనా ప్రశ్నలు వేసి సేవను గూర్చియు ఆత్మదర్శులు తత్వదర్శులు వేసిన వారి అగుటచే మీకు జ్ఞానోపదేశము చేయగలరు. అట్టి ఆత్మానుభూతి పడిచిన ప్రామాణికులలో బ్రహ్మదేవుడు ఒకడు. స్వయంభూన రథః సుభుః కుమారః కపిలో మనుః. కనుక మనుజుడు బ్రహ్మ సంప్రదాయాలను స్వీకరించినప్పుడు దేవదేవుని పరిపూర్ణంగా నెరవగలడు. ఇచ్చట విశ్వమూర్తోః అను పదము సమస్తము భగవద్రూపంగా నెలకొని ఉన్నదని సూచించుచుంది. దేవతని అర్చించగలిగిన వాడు సమస్తము అతని యందు అతనిని సమస్తమునందు గాంచగలడు. హరే కృష్ణ. ఇంకా ఏం చెప్తున్నారు బ్రహ్మదేవుడు ఇక్కడ? ఆయన చెప్తున్నారు అన్నమాట. సో శ్రేయస్కామములైనటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారు? ఆయన్ని వేద మంత్రాల ద్వారా నిన్ను అర్చిస్తూ ఉంటారయ్యా. సో ఇప్పుడు నీలోన మేము మొత్తం ముల్లోకాలన్నింటినీ కూడా మేము చూడగలుగుతున్నాము అని చెప్తున్నారు అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆయన అల్టిమేట్ అన్నమాట. ఒక్కసారి కనుక ఆయనకి దర్శనం అయితే కనుక ఆయన గురించి తెలుసుకోగలిగితే మొత్తం అంతా కూడా మనకి అర్థమైపోతుంది. ఏం జరుగుతుంది, ఇక భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది పూర్తిగా మనకి అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. సో అలాగే బ్రహ్మ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక స్వామితోటి ఎంతైతే వాళ్ళు అనుబంధాన్ని పెంచుకుంటారో, సంబంధాన్ని పెంచుకుంటారో, ఏ ధామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం. సో ఏ విధంగా ఎవరైతే కనుక ఆయన ఏ విధంగా ఎంతవరకు అయితే కనుక ఆయనకి శరణాగతి పొందుతారో స్వామి అంతవరకు వాళ్ళకి కరుణ చూపిస్తారు, వాళ్ళకి జ్ఞానాన్ని కూడా ఇస్తారనమాట. త్వయ్యగ్ర ఆసీత్ త్వయి మాద్య ఆసీత్ త్వయంత ఆసీదిదమాత్మతంత్రే త్వమాదిరంతో జగతోస్య మధ్యం ఘటస్య మృత్సేన్నవ పరం పరస్మాత్. రాధమ్మ మాతాజీ అనువాదించదండి. పూర్ణ స్వతంత్రుడు వగు దేవా, ఈ జగత్తు నీ నుండి ప్రకటమై నీ యందు నిలిచియుండి చివరకు నీ యందే లయము చెందును. మృత్తిక కొండకు కారణమై కొండ రూపంలో నిలిచి అది పగిలినప్పుడు చివరకు పూర్వ రూపంనే వడసినట్లు నీవే సమస్తమునకు అది మధ్యాంతములై ఉన్నావు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. త్వమాయయాత్మా స్వయయా స్వయేదం నిర్మాయ విశ్వం తదను ప్రవిష్టః పశ్యంతి యుక్తా మనసా ఈషిణో గుణవ్యవాయేప్యగుణం విపశ్చితః. మహాలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి, భాష్యము శాంతి మాత చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓ పరమ పురుష, పూర్ణ స్వతంత్రుడు వగు నీవు అన్యాశ్రయమును గ్రహింపవు. స్వమాయచే నీవు ఈ విశ్వమును సృజించి దీని యందు ప్రవేశించు. కృష్ణ భక్తి భావన యందు అగ్రాసురులైన వారు, ప్రామాణిక శాస్త్ర జ్ఞానమును పరిపూర్ణముగా కలిగిన వారు, భక్తి యోగాభ్యాసం చే సమస్త కల్మషము నశించిన వారు ఆయన మహాత్ములు నీవు గుణ పరిణామమునందు ఉన్నప్పటికీ ఆ గుణములచే అంటబడవని నిర్మల మనస్సులో గాంచగలరు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. భగవద్గీత 9వ అధ్యాయం 10వ శ్లోకమేందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దాని నియమము అనుసరించియే ఈ జగత్తు మరల మరల సృష్టింపబడుచు లయము నొందుచున్నది. దేవదేవుడు నిర్దేశమునొసగిన కారణమున ప్రకృతి ఈ జగత్తును సృజించి పోషించి లయింప చేయును. ఆ దేవదేవుడే
గర్భోదక సాయి విష్ణువు రూపమున విశ్వమునందు ప్రవేశించినను భౌతిక గుణములచే అంటబడడు. ఈ భౌతిక జగత్తును సృజించడి మాయను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు మమ మాయ తన మాయ అని వర్ణించి ఉన్నాడు. అది అతని పూర్ణమగు ఆధీనముననే పనిచేయును. వేదజ్ఞాన పారంగతుడు కృష్ణ భక్తి యందు మిగుల పురోగమించిన వారలే ఈ యథార్థమును అనుభూతం అనర్చుకొనగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆది మధ్య అంతములు మొత్తము నీవేనయ్యా, నువ్వే అన్నింటికీ కూడా మొదలువు నువ్వే, అదే విధంగా వాటికి పోషించేటువంటి వాడువు నువ్వే. ఆ తర్వాత ఎప్పుడైతే కనుక లయించబడుతుందో, నాశనం చేయబడుతుందో అవన్నీ కూడా మళ్ళీ నీలోనే ఉంటాయి. సో ఈ 3 స్థాయిల్లో కూడా నువ్వు ఉంటావు. సో ఆది మధ్య అంతము, ఆ 3 స్థాయిల్లో కూడా నువ్వు ఉంటావు. నువ్వు పూర్తిగా సంపూర్ణ స్వతంత్రుడవి. ఎవరైనా సరే నీ యొక్క ఆశ్రయం తీసుకోవాలి గాని నీవు ఎవరి యొక్క ఆశ్రయాన్ని కూడా నీవు తీసుకోవు. మొత్తం యొక్క విశ్వాలన్నీ కూడా నీలో నుంచే ఉద్భవించినవి. అవన్నీ కూడా కొంతసేపు స్థితిని కలిగి ఉంటాయి నీ యొక్క శక్తి వలన. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే కనుక అవన్నీ కూడా లయించబడతాయో అవన్నీ కూడా విశ్వాలన్నీ కూడా మళ్ళీ నీ లోపలనే ఉండిపోతాయి. సో దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? మట్టి కుండ, ముందుగా మట్టి ఉంటుంది, తర్వాత ఏమవుతుంది, కుమ్మరివాడు రకరకాలైనటువంటి రూపాల్లో మట్టి కుండలు తయారు చేస్తాడు. దాని వాడకం అయిపోయిన తర్వాత ఆ కుండ పగిలిపోయిన తర్వాత ఏమవుతుంది, అదంతా కూడా మళ్ళీ ఆ మట్టి ఆ యొక్క కుండ ముక్కలు పెంకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ మట్టిలోకి కలిసిపోతాయి. సో కానీ యొక్క 3 స్థితుల్లో కూడా ఏముంటుంది, మట్టి అనేటువంటిది ఉంది. సో అదే విధంగా నువ్వు కూడా ఆది మధ్య అంతములలో అన్ని స్థాయిల్లో కూడా నువ్వు ఉంటావయ్యా అని చెప్పేసి బ్రహ్మదేవుడు ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ యొక్క భౌతిక సృష్టి జరిగిన తర్వాత నీవు ఆ యొక్క సృష్టిలో కూడా నువ్వు ప్రవేశిస్తావు. అయినా సరే ఆ సృష్టిలోకి ప్రవేశించినా సరే నువ్వు ఆ యొక్క భౌతిక కల్మషాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో వేటి వలన కూడా నీవు ప్రభావితము కావు. ఇంకా ఏం చెప్తున్నారు, ప్రభావితం అవ్వడం మాట అటుంచండి, ఆయన మొత్తం యొక్క భౌతిక ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క ఆధీనంలో ఆయన చెప్పినట్లే నడుస్తూ ఉంటుంది. ప్రకృతి త్రిగుణాలన్నీ కూడా మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానీన కౌంతేయ జగద్విపరివర్తతే. సో ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నాయన్నమాట. పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే, ఎన్నో శక్తులు ఉన్నాయి ఆయనకి. అందులో ఒక శక్తి ఏమిటి, యొక్క భౌతిక శక్తి అన్నమాట, భౌతిక ప్రకృతి అన్నమాట. ఏం చేస్తుంది ఆ యొక్క భౌతిక ప్రకృతి? ఆయన యొక్క శక్తి వలన ఏం చేస్తుంది, ఆయన యొక్క డైరెక్షన్ లో అన్నమాట ఏం చేస్తుంది, స్థావర జంగమాలు అన్నిటినీ సృష్టిస్తుంది. స్థావరము అంటే కనుక కదిలేటువంటివి కదలనటువంటివి అన్నింటినీ కూడా ప్రకృతి సృష్టిస్తూ ఉంటుంది. ఈ యొక్క ప్రకృతి యొక్క నియమం ప్రకారం ఏమవుతుంది, ఒక్కొక్కసారి అవి సృష్టించబడతాయి, ఒక్కొక్కసారి పోషించబడతాయి, ఇంకొంచెం సేపు తర్వాత మళ్ళీ అవన్నీ కూడా లయం చేయబడుతూ ఉంటాయి. కానీ అన్ని రకాలైనటువంటి పరిస్థితులలో కూడా ఈ యొక్క భౌతిక ప్రకృతి అంతా కూడా భౌతిక ప్రకృతి ఆయనకి కల్మషాలను అంటడం మాట అటుంచండి, ఆ యొక్క భౌతిక ప్రకృతియే ఆయన యొక్క అధీనంలో పనిచేస్తూ ఉంటుంది. మయాధ్యక్షేణ ప్రకృతి, మయా అధ్యక్షేణ ప్రకృతి. మయా అంటే కనుక నా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, నా యొక్క అధ్యక్షతలో యొక్క ప్రకృతి ఏం చేస్తూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. సూయతేచ సచరాచరం, కదిలేటువంటివి కదలనటువంటివన్నిటిని కూడా సృష్టిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఏం చెప్పారు, మమ మాయా దురత్యయ. ఈ యొక్క భౌతిక ప్రకృతి అనేటువంటిది జీవుడి వలన దాటడం అనేటువంటిది చాలా చాలా కష్టము. కానీ ఎవరైతే కనుక నా యొక్క ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళు చాలా తేలికగా ఈ యొక్క భౌతిక ప్రకృతిని దాటగలరు. అది ఎవరికి మాత్రమే సాధ్యమవుతుంది, కేవలము కృష్ణ భక్తులకి, ఆయన యొక్క కరుణా సిద్ధిని పొందగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఇది చాలా తేలికగా అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, ఆ యొక్క మాయతోటి యుద్ధం చేస్తూనే ఉండాలి. తర్వాత చాలా పెద్ద ఎనాలజీ చెప్పారు. సో చాలా మంచి కాన్సెప్ట్ ఇది.
ఓకే. స్వామిని మనం భక్తితోటి ఏ విధంగా పొందగలము అనేటువంటి విషయం మనకి చెప్పారనమాట. యదాగ్నిమేధాస్యమృతం చ గోషు భువ్యన్నమంబోద్యమనే చ వృత్తిం యోగైర్మనుష్యా అదియంతి హి త్వాం గుణేషు బుద్ధ్యా కవయో వదంతి. పద్మిని మాతాజీ మీరు అనువాదం చదవండి. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ భాష్యంలో 2 పారాగ్రాఫ్లు చదవండి. తర్వాత శశికళ మాతాజీ భాష్యంలో 3వ పారాగ్రాఫ్ చదవండి. 3, 4వ పారాగ్రాఫ్ చదవండి. లక్ష్మీజీ మాతాజీ పాపరహితులు గై దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ గురుజీ. దారువు నుండి అగ్నిని, ఆవు పొదుగు నుండి క్షీరమును, నేల నుండి ధాన్యమును, జలమును, వృత్తియత్నముచే జీవికను పొందినట్లుగా భక్తి యోగాభ్యాసముచే మనుజుడు ఈ భౌతిక జగత్తునందు నీ అనుగ్రహమును బడేయగలడు, నిన్ను చేరగలడు. పుణ్యాత్ములు ఈ విషయమును ధృవపరిచి ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. భాష్యము. దేవదేవుడు నిర్గుణుడు, ఈ భౌతిక జగత్తునందు కానరానివాడు. అయినను ఈ జగత్తంతయు అతని చేతనే వ్యాప్తమై ఉన్నది. ఈ విషయము భగవద్గీత యందు తెలుపబడినది. మయా తతమిదం సర్వం. ఈ భౌతిక జగత్తు భగవంతుని భౌతిక శక్తి విస్తారమే అయ్యున్నది. అది అతనినే ఆశ్రయించి ఉన్నది. మత్సాని సర్వభూతాని. అయినను అతడు ఇచ్చట కానబడడు. నచాహం తేష్వస్థిత. కానీ భక్తుడు మాత్రము భక్తి యోగము ద్వారా భగవానుని కాంచగలడు. గడిచిన జన్మలలో భక్తి యోగమును కొనసాగించనిదే ఎవ్వడునూ ప్రస్తుత జన్మమున ఇప్పుడు భక్తిని ఆరంభింపడు. పైగా మనుజుడు భక్తిని గురు కృష్ణుల కరుణతోనే ఆరంభించగలడు. గురుకృష్ణ ప్రసాదేపాయ భక్తిలత బీజ అనగా గురుదేవుని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క కరుణ చేతనే భక్తిలతా బీజము లభ్యమగును. కేవలం భక్తి ద్వారానే మనుజుడు భగవదనుగ్రహం వడసి ఆ దేవదేవుని ముఖాముఖి గాంచగలడు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి. కర్మయోగాది ఇతర విధానములచే ఎవ్వడును భగవంతుని కాంచజాలడు. కనుక గురుదేవుని నిర్దేశమున మనుజుడు భక్తి యోగమును శ్రవణము, కీర్తనము, విష్ణుస్మరణం, పాదసేవనం కొనసాగించవలను. అప్పుడు అతడు భగవంతుడు అగోచరుడైనప్పటికీ ఈ భౌతిక జగత్తునందే ఆ దేవదేవుని దర్శింపగలడు. ఈ సత్యము భగవద్గీత భక్త్యా మమాభిజానాతి యావన్యస్థితాస్మి తత్వతః యందు శ్రీమద్భాగవతము భక్త్యాహమేకయ గ్రాహ్య అందు ధృవపరచబడినది. కనుక భగవానుడు లౌకికులకు అగోచరుడు. అగ్రగాహ్యుడైన భక్తి యోగముచే మనుజుడు అతని అనుగ్రహమును బడయగలడు. ఈ శ్లోకమున భక్తి యోగ అభ్యాసమును హరే కృష్ణ మాతాజీ రెండు పేరాలు చెప్పినారు కదా మాతాజీ. అవులేదా 2 పేర్లను? హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకమును భక్తి యోగాభ్యాసం పలు సాధారణమగు కర్మలతో పోల్చబడినది. కాష్టమును మదించుట ద్వారా అగ్నిని, నేలను త్రవుట ద్వారా ధాన్యమును, జలమును, పాల పొదుగును పితుకుట ద్వారా క్షీరమును పొందవచ్చును. క్షీరం అమృతంతో పోల్చబడినది. అమృతము ద్వారా జీవుడు అమృతమును పడేయవచ్చును. కానీ కేవలము క్షీరపానము చేసినంత మాత్రమున ఎవ్వడను అమృతత్వమును పొందజాలకపోయినను అది ఆయువును వృద్ధి చేయగలదు. నవీన నాగరికత యందు మానవులు క్షీరమును ముఖ్యమైనదిగా భావింపరు. అందువలన వారు దీర్ఘకాలము జీవింపరు. ఈ యుగమున మానవులు 100 ఏళ్లు బ్రతకగలిగినను తగినంత క్షీరపానము చేయని కారణమున వారి ఆయువు తగ్గిపోయినది. కలియుగ లక్షణమే ఇది. ఈ కాలమున జనులు క్షీరపానం చేయుటకు బదులు జంతువును వధించి దాని మాంసం భుజించుట పట్ల మక్కువ చూపుదురు. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు గోరక్షణను అనగా గోరక్ష ఉపదేశించను.
అనగా గోరక్షణము కావించి క్షీరమును గ్రహించి ఆ క్షీరముతో పలు రకములకు ఆహార పదార్థములను తయారు చేయవలెను. మనుజుడు తగినంత క్షీరపానము కావించి ఆయువును వృద్ధి కావించుకొనవచ్చును. దాని వలన బుద్ధి వికసించగా భక్తి యోగమును పురోగమించి చివరకు శ్రీకృష్ణ భగవాని అనుగ్రహమును పడేయవచ్చును. భూమిని తవ్వి ధాన్యమును జలమును పొందుట ఎంత అవసరమో గోరక్షణను కావించి అమృత తుల్యమైన క్షీరమును పొందుట కూడా అంతే అవసరం. ఈ కాలమున జనులు సుఖమయ జీవనమును పడేటకు కర్మాగారముల వైపునకి ఎక్కువగా మొక్కు చూపుతున్నారు. కానీ జీవిత లక్ష్యమైన భగవద్ధామ ప్రాప్తిని కలుగజేసేది భక్తియుత సేవను నిర్వహించటకు మాత్రమే వారు నిరాకరించరు. కనుకని నతే విదుహు స్వార్థగతిం హి విష్ణుం దురాశయ ఏ బహిరర్ధమానిన అని చెప్పబడినది. ఆధ్యాత్మిక విద్య లేని జనులు జీవిత పరమ లక్ష్యము భగవద్ధామునకు విడలేనని ఎరుగరు. అట్టి జీవిత లక్ష్యమును మరచి వారు కష్టించి పనిచేయచు నిరాశకు లోనగుదురు. మోగ కర్మాను మోగ జ్ఞాన విజేతి సహా నామమాత్ర వైశ్యులు అనగా పారిశ్రామికవేత్తలు లేదా వాణిజ్యవేత్తలు పెద్ద పెద్ద కర్మాగారములను నిర్మించుచున్నారే గాని ధాన్యోత్పత్తి క్షీరమునందు అభిరుచిని కనపరచుటలేదు. కానీ ఇచ్చట సూచితమైనట్లు నీటి కొరకు తవ్వుట ద్వారా ఎడారి ఎందైనను ధాన్యమును పండించవచ్చును. ధాన్యము కాయగూరలు పుష్కముగా పండినప్పుడు గోరక్షణను చక్కగా ఉనరింపవచ్చును. గోరక్షణ ద్వారా మనకు పుష్కలంగా క్షీరము లభింపగలదు. అట్టి క్షీరమును ధాన్యముతోనూ కాయగూరలతోనూ కలిపి వందల కొలది రుచికరమైన ఆహార పదార్థములను తయారు చేయవచ్చును. వాటిని మనం ఆనందంతో భుజించు కర్మాగారముల నుండి నిరుద్యోగం నుండి బయటపడవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. పాపరహితులుగానైన భక్తి యోగం వైపునకు ఆకర్షితమగుటకు వ్యవసాయము గోరక్షణమే చక్కని మార్గము. పాపాత్ములు భక్తి యోగం పట్ల ఆకర్షితులు కారు. దీనిని గూర్చి భగవద్గీత 7:28 ఇట్లు చెప్పబడింది. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మమునందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకారములు చేయుచు పాపమును నశింపజేసుకున్న మనుషులు ద్వంద్వమోహముల నుండి సంపూర్ణముగా విడివడిన వారై నా సేవయందు దృఢవ్రతముతో నిమగ్నులగుదురు. కలియుగమునందు అధిక శాతము జనులు పాపాత్ములు, అల్పాయువు కలవారు, మందభాగ్యులు, కలత చెందిన వారునై విందురు. మందాహ సుమంద మతయో మందభాగ్యాహ్యుపద్రుతాః. అటువంటి వారులకు శ్రీ చైతన్య మహాప్రభువు ఇట్లు ఉపదేశించిరి. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ గతిరన్యథా. ఈ కలహ కపట యుగములో ముక్తికి హరినామ కీర్తనం ఒక్కటే సాధనము. దానికి వేరొక మార్గము లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ యొక్క భక్తిని ఎలా పొందాలి అనేటువంటిది రకరకాలైనటువంటి భౌతికమైనటువంటి ఉపమానాలతోటి మనకి చెప్పడం జరిగింది అనమాట. సో మొట్టమొదటిది ఏమిటి, ఈ యొక్క కాష్టాన్ని చేయటం మూలంగా, అంటే రెండు కట్టెల్ని మనం బాగా రుద్దడం మూలంగా ఏమవుతుంది, అగ్ని ఉత్పన్నమవుతుంది. సో అదే విధంగా భక్తి అనేటువంటిది మనం ఎక్కడ నేర్చుకోవాలి, గురువు దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఆ విధంగా ఆ యొక్క పద్ధతి ద్వారా ఏం చేయాలి, మనం మన యొక్క మనస్సుని కనుక ఉత్తేజితం చేయగలిగితే కనుక భగవంతుని మనము చూడగలుగుతాము. సో అదే రెండవ పద్ధతి ఏం చెప్తున్నారు, ఈ యొక్క ఆవు యొక్క పొదుగు నుంచి మనము పాలు పొందడము, క్షీరాన్ని పొందడము. సో ఈ యొక్క గోవత్సం ఏం చేస్తూ ఉంటుంది, ముందుగా వెళ్ళి ఆ యొక్క పొదుగు దగ్గర పాలు తాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆవు పాలు చాలా తేలికగా వచ్చేస్తాయి అన్నమాట. సో అదే విధంగా వేరే భక్తుల యొక్క సహాయం ఉంటే కనుక మనము చాలా తేలికగా యొక్క భక్తి అనేటువంటిది చేయగలము. అదే విధంగా ఏం చేస్తూ ఉంటాడు, యొక్క రైతు ఏం చేస్తూ ఉంటాడు, ఈ యొక్క భూమిని దున్ని దాని నుంచి నీటిని తీసి అదే విధంగా ఆ యొక్క నీటితోటి మళ్ళీ ధాన్యాలని అన్నిటిని కూడా పండిస్తూ ఉంటాడు. సో అదే విధంగా ఏంటంటే కనుక ఈ యొక్క భక్తి లతా బీజాన్ని ఎవరైతే కనుక గురువు కృష్ణుడి యొక్క కరుణ వలన ఎవరైతే కనుక భక్తి లతా బీజాన్ని పొందుతారో, ఆ యొక్క భక్తి లతాన్ని తన యొక్క హృదయంలో వాళ్ళు నాటుకుంటూ
చక్కగా వాళ్ళు దాన్ని పెంపొందిస్తే కనుక ఏమవుతుంది, ఆ యొక్క భక్తి అనేటువంటిది ఇంకా పెరుగుతుంది. అదే విధంగా మనము భూమిని తవ్వితే కనుక మనకి ఎలాగైతే కనుక నీళ్లు లభిస్తూ ఉంటాయో, సో ఇంతకు ముందు మనకి యొక్క భక్తుల యొక్క సాంగత్యం అయితే ఉంటే కనుక ఏమవుతుంది, ఈ యొక్క భక్తి అనేటువంటిది చాలా దృఢంగా మనకి తయారవుతుంది. ఆ తర్వాత ఏవైతే కనుక అవరోధాలన్నీ కూడా వస్తాయో వాటిలన్నిటిని కూడా మనం దాటుకుంటూ స్వామిని మనము చేరుకోగలుగుతాం అన్నమాట. సో అదే విధంగా మనము ఎవరైతే కనుక ప్రయత్నం చేయడం మూలంగా ఏమవుతుంది, వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ అన్నమాట, జీవన పోషణ వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా ఏంటంటే కనుక కేవలం స్వామిని మనం పూజించడం, కృష్ణుడిని మనం పూజించడం ద్వారా మనకి ఇంకా భక్తి పెంపొందుతుంది. చివరిగా మనము స్వామి యొక్క సాక్షాత్కారము పొందగలుగుతాం అన్నమాట. సో ఈ రకంగా మొత్తం 5 రకాలైనటువంటి పద్ధతులు చాలా తేలిగ్గా ఎలా అయితే కనుక చేస్తూ ఉంటామో, అదే విధంగా ఈ యొక్క 5 రకాలైనటువంటి పద్ధతులు ఏమిటవి, గురువు యొక్క ఆశ్రయం తీసుకోవడము, భక్తుల యొక్క సహాయం తీసుకోవడము, ఆ తర్వాత భక్తి లతా బీజాన్ని గురువు కృష్ణుల యొక్క కరుణ వల్ల పొందడము, ఆ యొక్క భక్తి లతా బీజాన్ని పెంపొందించుకోవడము, ఆ తర్వాత స్వామికి మనము భక్తియుత సేవ చేయడము. 5 రకాలైన పనులు చేస్తే కనుక ఆయన అగమ్య గోచరుడు, అగోచరుడు. మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికి ఆయన కనపడడు, ఎవరు కూడా ఆయన గురించి తెలుసుకోలేరు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు విష్ణువు ఈ విధంగా 5 రకాల పద్ధతుల్లో ఇక్కడ చెప్పబడినట్లుగా చేస్తే కనుక ఆయన మనకి గోచరుడవుతాడు. ఆయన మనం చేరుకోవచ్చు, ఆయన్ని చూడవచ్చు. ఇది మనకి యొక్క శ్లోకంలో బ్రహ్మదేవుడు చెప్తున్నారన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు బరహాబీడం చెప్పారు, దాంట్లోనే గోపికలు చెప్పేది కూడా ఉంది కదా, అక్షన్వతాం ఫలమిదం పరం విధామ. నాకు గుర్తు లేదు ప్రభుజీ, అది కూడా చెప్పుకోవచ్చా? ప్రభుజీ హరే కృష్ణ. ఇది బరహాపీఠం ఎన్నో స్కందంలో ఎన్నో శ్లోకం అండి, ఎన్నో అధ్యాయం కొంచెం చెప్తారా? అదో క్యాంటు 10th canto 21 chapter 5th శ్లోక. 10th canto 21 chapter 5th శ్లోకానా ప్రభుజీ? అవునండి, 5th శ్లోక. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మీ డౌట్ ఏంటి మాతాజీ? ఇది కూడా ఈ శ్లోకం కూడా వస్తుందా శ్రీకృష్ణ భావాన్ని వర్ణించేదిగా? ఇతి వేణు రావం రాజం ఫలమిదం నా పరం విదామః సఖ్య పశూనను వివేశయతోర్వయస్సై వక్తం వ్రజే సుత యోరను వేణు దుష్టం ఈర్వా నిపీత మనురక్త కటాక్షమోషు. ఈ శ్లోకం తెలియదు మాతాజీ నాకు. అందులోనే నెక్స్ట్ శ్లోకమే ప్రభుజీ. నెక్స్ట్ శ్లోకం మనకి చూపిస్తోంది ఇతి వేణు రావం రాజన్ సర్వభూత మనోహర. 7వ శ్లోకం నేను చెప్పింది, 7వ శ్లోకం. గోపికలు చెప్తున్నారు, ఇవంతా కూడా గోపికలు చెప్తున్నారు. అదే వర్ణన, అది కూడా కృష్ణుని గురించి చెప్పడం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ఉంటాను ప్రభుజీ, లీవ్ అవుతాను ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అయిపోయింది ప్రభుజీ క్లాసు. హరే కృష్ణ. అయిపోయింది మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామం. కృష్ణ ప్రభుజీ దండవత్. హరే కృష్ణ మంత్రం చెప్తారా? హరే కృష్ణ ప్రణామం. ఎవరిది చెప్పండి. మా కూతురు అల్లుడు. హరే కృష్ణ. కోదండరామ. ఓకే. సో సుబ్బరత్నం మాతాజీ మీరు కూడా ఏదో చెప్తున్నారు? లేదు ప్రభుజీ, దండవత్ ప్రణామం చెప్పాను. ఓకే మాతాజీ. ఓకే. సో మాతాజీ వాళ్ళ కూతురు వాళ్ళ యొక్క అల్లుడిది ఈ రోజు యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ. కాబట్టి వాళ్ళందరూ కూడా భక్తిలో బాగా ముందుకు రావాలని అందరూ కూడా 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్దాము.